మనిషి భగవంతుణ్ణి ఎలా చేరుకుంటాడు, ఎలా చేరుకోవాలి? మనిషికి తనలో ఆత్మానుభూతి అంటే ఏమిటి, దాని గురించి ఎలా తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం, ఒక ప్రాథమికమైన ఒక కోరిక తనలో మొదలై ఉండాలి. ఆ కోరిక అతనిని ఆధ్యాత్మికంగా ఉన్నతులైనట్టి జనులతో సాంగత్యం చేసే స్థితికి తీసుకొని వస్తుంది. తరువాతి దశలో అతడు ఉన్నతుడైన గురువుచే దీక్షితుడు అవుతాడు. దీక్షితుడు అంటే ఏదైనా పని అది వచ్చే వరకు సాధన చేస్తూ ఉండేవారిని దీక్షితుడు అంటారు. ఆ గురువు నిర్దేశములో సాధక భక్తుడు భక్తియోగ విధిని ప్రారంభిస్తాడు. గురుదేవుని నిర్దేశములో భక్తియోగ నిర్వహణ ద్వారా అతడు సమస్త భౌతికాసక్తుల నుండి విడివడి ఆత్మానుభవంలో స్థిరుడవుతాడు. పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుని గురించి వినే రుచిని పొందుతాడు. ఈ రుచి అతనికి శ్రీకృష్ణ భక్తి పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. అదే భగవత్ స్థితిగా లేదా దివ్యమైన భగవత్ ప్రేమలో ప్రాథమిక స్థితిగా పరిపక్వత చెందుతుంది. భగవంతుని ఎడ నిజమైన అనురాగము, ప్రేమ అంటే జీవితంలో మహోన్నతమైన పరిపూర్ణత స్థితి అనబడుతుంది. ప్రేమ స్థితిలో దివ్యమైన భగవత్ సేవలో నిరంతరం కార్యకలాపాలు ఉంటాయి. అంటే ప్రాథమిక గురుదేవుని నిర్దేశములో నెమ్మదిగా భక్తియోగము నిర్వహించడం ద్వారా అతడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి వ్యక్తిగత ఆధ్యాత్మికంగా రూపము గురించిన భయము నుండి శూన్యవాదానికి దారితీసే భంగపాటు నుండి విడివడి మహోన్నత స్థితిని పొందుతాడు. అప్పుడు అతడు చిట్ట చివరికి భగవంతుణ్ణి చేరుకుంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.